హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. వీళ్ళంతా ఎవరు, నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఇట్లా వీవింగ్ మిస్టేక్ శారీస్ ఎగ్జిబిషన్. కంచి, గద్వాల్, మంగళగిరి, పోచంపల్లి అందరు వీవర్స్ కలిసి పెడుతున్నారు. సో మంచి మంచి ఆఫర్స్, అన్ని సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అంటే చూద్దాం అనుకున్నాను. అయితే ఇది మా ఇంటి పక్కనే అనమాట, ఒక 10 minutes అంతే. ఇంకా అందుకే పాపను పడుకోబెట్టి వచ్చినాను. ఫస్ట్ పాపను తీసుకొని వద్దాం అనుకున్నా, బట్ వద్దులే, తను ఉంటే చూని ప్రశాంతంగా అని చెప్పేసి పడుకోబెట్టి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక అర్థమైంది పాపను తీసుకురాకపోవడం ఎంత మంచిదైంది అని చెప్పేసి. అసలు చూడండి ఎంత రష్ ఉందో, లోపల మొత్తం ఫుల్ అయిపోయిందంట. అందుకే ఇంకా లోపలికి ఎలో చేయట్లేదు, లోపల వాళ్ళు బయటకు వస్తేనే ఎలో చేస్తామని చెప్పారు. ఒక 30 minutes లైన్లో నిల్చున్నాం మేమైతే. ఇంకా బయట కూడా చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు ఫుల్ రష్ అనమాట. బట్ లోపలికి వెళ్ళాక చూస్తే అసలు నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అని చెప్పొచ్చు. ఆ రష్ అండ్ ఆ శారీస్ చూస్తే వాళ్ళు చెప్పడమేమో మొత్తం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అని చెప్పారు. బట్ అక్కడ చూస్తే అసలు పట్టు శారీసే లేవు, మొత్తం ఇట్లా ఫ్యాన్సీ శారీస్ అనమాట. అసలు చూపించే వాళ్ళు ఫస్ట్ లేరు, కౌంటర్స్ లాగా కూడా ఏం లేకుండే అనమాట. మొత్తం కుప్పలు కుప్పలుగా మొత్తం కిందనే బారేసిరు అనమాట. అసలు అందులో ఒక్క పట్టు శారీ కూడా లేదు. దట్టు ఫ్యాన్సీ శారీస్ కొంచెం కూడా బాగా చెప్పాలంటే అసలు మొత్తం ఇట్లా మెరుస్తూ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ లోపల చూసి వచ్చిన వాళ్ళు చెప్తుండే బయట అసలు అవి శారీస్ ఏం బాగాలేవు, అసలు పట్టు శారీసే లేవు అన్నారు. బట్ నాకేంటంటే అక్కడి వరకు వచ్చి చూడకపోతే బాగోదు, మనసు హ్యాపీగా ఉండదని చెప్పేసి నేను అట్లనే వెళ్ళిన లోపలికి లైన్లో నిల్చొని. అయితే ఇంకా వెళ్ళాక నేనైతే షాక్ అయిపోయినా అని చెప్పేసి నేను ఫుల్ హోప్స్తో వెళ్ళిన. ఎంత మంచిగా ఉంటాయో వాళ్ళు చూపించడం, మంచి మంచి కంచి పట్టు శారీస్ చూపించారు. అలా ఉంటాయేమో అనుకున్నా, బట్ అక్కడైతే ఏం లేవు. చూడండి ఎట్లున్నాయో, మొత్తం కుప్పలు కుప్పలా పడేసి అసలు ఒక్క శారీ కూడా బాగాలేకుండే. నేనైతే ఇట్లా ఒక రౌండ్ మొత్తం వేసిన అనమాట. అసలు ఏం తీసుకొని నాకు నచ్చలేదు ఫస్ట్ అక్కడ చెప్పాలంటే. అక్కడ ఎట్లా అంటే అక్కడ మిస్టేక్ ఎక్కడదో తెలియట్లేదు మనకు, అసలు వీవింగ్ మిస్టేకా లేకపోతే క్లియరెన్స్ ఎలా కూడా నాకైతే అర్థం అవ్వలేదు. శారీ పైన ఏమంటారు ఇట్లా ట్యాగ్ వేసి ఉంది, ఈ కాస్ట్ ఇంత ఆఫ్ అని చెప్పి, అంతే. ఆ శారీస్లో ఇక్కడ మిస్టేక్ ఉంది అని చెప్పి ఇట్లా స్టిక్కర్ కూడా ఏం లేదనమాట. మనం శారీ అంతా ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఎక్కడ ఉందా ఏంటా అని చెప్పేసి. ఐ థింక్ అవి అసలు వీవింగ్ మిస్టేక్ శారీసే కావు, క్లియరెన్స్ సేల్ లాగా పెట్టారు, పేరుకి వీవింగ్ మిస్టేక్ శారీస్ అని చెప్పి చెప్పారు. బట్ అవైతే అసలు కాదనమాట. నేనైతే ఇంకా హాల్ మొత్తం చూసినా అసలు ఏం తీసుకోలేదు. నాకైతే అసలు షాక్ అయిపోయినా, ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటి, ఇక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అక్కడ అందరు చెప్పేది ఒకటే అనమాట, నేను ఇన్స్టా చూసి వచ్చాను, ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాను అని చెప్పేసి. అంటే సోషల్ మీడియా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసేదా మనుషులను నాకు అప్పుడే అర్థమైంది. నేను కూడా అందులో ఒక దాన్ని కదా, చూసే వెళ్ళిన ఇన్స్టాగ్రామ్లో ఎంత బాగుంటాయని చెప్పేసి. నేనైతే ఇక్కడ డిసప్పాయింట్మెంట్తో ఏం తీసుకోవాలి, ఇంటికి వచ్చేసా. చూడండి ఎంతమంది రష్ వెయిట్ చేస్తూ లోపలికి వెళ్ళడానికి. చాలామంది అయితే హాఫ్ డే లీవ్ పెట్టుకొని వచ్చారంట చూద్దామని చెప్పేసి. సో అంతే వీడియో. ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.